ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు కల్పన వర్మ. ఈవిడ ఛత్తీస్గఢ్ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. తన వృత్తితో పాటు మోసం కూడా ప్రవృత్తిగా పెట్టుకుంది. ఒక బిజినెస్ మెన్ కు ప్రేమ పేరుతో ఎరవేసి అందిన కాడికి దోచేస్తుంది. అసలు డీఎస్పీ కల్పనతో వ్యాపారవేత్తకు పరిచయం ఎలా ఏర్పడింది? ఈ రొమాంటిక్ లవ్ అండ్ క్రైమ్ డ్రామా స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఛత్తీస్గఢ్లో డీఎస్పీగా పనిచేస్తున్న కల్పన వర్మకు 2021లో ఒక కేసు నిమిత్తం రాయ్పూర్కు చెందిన వ్యాపారవేత్త దీపక్తో పరిచయం ఏర్పడింది. ఇలా కొంతకాలం తన వ్యాపారానికి సంబంధించిన పని మీద పోలీస్ ఆఫీసర్ కల్పన వర్మను తరచూ కలుస్తూ ఉండేవాడు. 2-3 సార్లు కలిసిన తర్వాత తన ప్రేమ విషయాన్ని దీపక్కు చెప్పింది. ఇదిలా ఉంటే తనకు గతంలోనే పెళ్లి జరిగిందని, భార్యతో కలిసి జీవిస్తున్నట్లు దీపక్ కల్పనతో చెప్పాడు. అయినప్పటికీ అతని డబ్బులు, ఆస్తులు అలాగే బిజినెస్ పై కన్నేసిన డీఎస్పీ కల్పన ఎలాగైనా బిజినెస్ మెన్ ను తన వశం చేసుకోవాలని భావించింది. భార్యకు విడాకులు ఇవ్వమని దీపక్కు చెప్పింది. దీంతో తన ప్రేమ నిజమే అని భావించాడు దీపక్. ఇక సీన్ కట్ చేస్తే అతని దగ్గర నుంచి అవసరాలకు డబ్బులు డిమాండ్ చేస్తూ నగలు కొనుగోలు చేస్తూ పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టించింది. అయితే కల్పన వ్యవహారంలో అనుమానం వచ్చిన దీపక్ కొంతకాలం డబ్బులు ఇవ్వలేదు. దీంతో ఫేక్ కేసులు నమోదు చేస్తానని బెదిరింపులకు పాల్పడింది. డీఎస్పీ కల్పన వేధింపులు మితిమీరుతూ ఉండడంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు బిజినెస్ మ్యాన్ దీపక్. దీంతో అసలు వ్యవహారం బయటపడింది. ఇప్పటి వరకు డీఎస్పీ కల్పన వర్మ వ్యాపారి దీపక్ నుంచి 2 కోట్ల రూపాయలు క్యాష్ తీసుకున్నట్లుగా తెలిసింది. అంతేకాకుండా 12 లక్షల విలువైన డైమండ్ రింగ్, 5 లక్షల విలువైన గోల్డ్ చైన్, 1 లక్ష విలువైన బ్రేస్లెట్, ఇన్నోవా క్రిస్టా కార్ ఇలా అనేక ఖరీదైన వస్తువులు దోచేసినట్లుగా వెలుగులోకి వచ్చింది. ఇంతటితో సరిపెట్టుకోకుండా తన తమ్ముడి పేరు మీద దీపక్ హోటల్ను రాయించుకుంది. దాని విలువ సుమారు 30 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇకపోతే దీపక్తో డీఎస్పీ కల్పన చాటింగ్ కూడా లీక్ అయింది. ప్రస్తుతం ఈ ఘరానా మోసం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. పోలీసు ఉన్నతాధికారి కల్పన తీరుపైన నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ మంచి జీతం, హోదాతో సరిపెట్టుకోకుండా ఇలాంటి అక్రమాలకు పాల్పడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది డీఎస్పీ కల్పన చేసిన లవ్ డ్రామా క్రైమ్ స్టోరీ. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.